సంక్షేమ పథకాల రథసారథి, అభివృద్ధి కార్యక్రమాల దార్శనికుడు, అపర భగీరథుడు, రైతు బాంధవుడు అయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజుల రీఎంబర్స్మెంట్, 108, 104 సేవలు వంటి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తుది ఊపిరి ఉన్నంత వరకు అనితర సాధ్యమైన సేవలను ప్రజలకు అందించి ఎప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప మహోన్నత వ్యక్తి, మహానాయకుడు, దార్శనికుడు, నిజమైన పేద ప్రజల మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, ఆయన సహకారంతో మొట్టమొదటిసారిగా మల్లాడి కృష్ణారావు గారు పుదుచ్చేరి మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలతో ప్రజాపాలన కొనసాగిస్తుండగా ఆయనకి అంతే ధీటుగా ఇటు యానాం, పుదుచ్చేరిలోనూ మంత్రిగా మల్లాడి కృష్ణారావు గారు కూడా అదే స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడం. భాగమైన యానంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 16,500 కుటుంబాలకు అండగా నిలిచారు మంత్రి మల్లాది. మినిస్టర్ ఆదేశాల మేరకు యానం వృద్ధాశ్రమం ద్వారా ప్రజలకు నిత్యావసరాలతో పాటు మాస్కుల పంపిణీ చేశారు. రోజుకు 6,000 ఇళ్లకు ప్రభుత్వ, గ్రామాల ప్రతినిధుల ద్వారా వీటన్నిటినీ అందజేశారు. 2005లో మొదలైన వీరి రాజకీయ బంధం, మల్లాడి కృష్ణారావు పరిపాలన, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, బాధ్యతలను చూసిన రాజశేఖర రెడ్డి గారు మల్లాడి కృష్ణారావును తన మిత్రుడిగా వాళ్ల బంధాన్ని కొనసాగించడం జరిగింది. మల్లాడి ప్రజా పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో అతనికి ఉన్న గుర్తింపును చూసి మల్లాడి సిఫారసు చేసిన కొంతమంది అభ్యర్థులకు వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యే, ఎంపీ, వైజాగ్ మేయర్ సీట్లు కేటాయించగా అంతే బాధ్యతతో మల్లాడి వాళ్లకు ఎన్నికల ప్రచారం చేసి వారిని గెలిపించుకొని వైఎస్ఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. వైఎస్ఆర్తో ఉన్న స్నేహంతో మల్లాడి 2 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. యానాం ప్రజలు తీవ్ర మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న రోజుల్లో యానాంలో మంచినీటి చెరువుల ఏర్పాటుకు భూమి లేని తరుణంలో మల్లాడి కోరిక మేరకు రాజశేఖర రెడ్డి గారు మల్లాడితో ఉన్న స్నేహం కారణంగా యానాంకి ఆంధ్రప్రదేశ్కి చెందిన 55 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. అలాగే ధవళేశ్వరం నుండి యానాం వరకు 78 కిలోమీటర్ల మంచినీటి పైప్ లైన్ను వేసుకోవడానికి సహకారాలు అందించడం జరిగింది. ఇది యానాం ప్రజల అభివృద్ధికి, యానాం చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయంగా ఇప్పటికీ కొనసాగుతుంది.